బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టీపీటీ బకాయిల వ్యవహారంపై సందీప్ కుమార్ సుల్తానియా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన మాజీ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిల అంశంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించిందని మాజీ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డుకు గత కొన్ని సంవత్సరాలుగా టీపీటీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ తాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కంటోన్మెంట్ అభివృద్ధిపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కంటోన్మెంట్లో అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీపీటీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీల విడుదల కోసం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనే ఒక వ్యవస్థ నాతో సహా అనేక మంది లీడర్లకు గుర్తింపు తెచ్చింది. ఈ రోజు రామకృష్ణ ఏంటిది అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన మెంబరు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఉండే, లేకపోతే నామినేటెడ్ మెంబర్ అనే ఒక గుర్తింపు కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా మా అందరికి చెందింది. మరి అసొంటి ఒక ఆర్గనైజేషన్ ఈరోజు ఇబ్బంది పాలవుతుంది. ఎందుకంటే ఫండ్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క బుడ్డ పైసా కంటోన్మెంట్ డెవలప్మెంట్కి ఇస్తలేరు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కంటోన్మెంట్ బోర్డు ఫైనాన్షియల్ పరిస్థితి బాగలేదని కొంతమంది ఉన్నతాధికారులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏవైతే గతంలో మేము ఒకసారి కోర్టుకు పోయి టీపీటీ ఛార్జెస్ దాదాపు 100 కోట్లు వసూలు చేసినామో, మరి ఈరోజు కూడా ఆ ఛార్జెస్ అన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇస్తలేదని కోర్టుకు పోవాల్సిన జరిగింది. నేను ఇటీవల ప్రెస్ మీట్లో కూడా మీకు అందరు కూడా వెల్లడించిన దాంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిన అని, దాంట్లో చాలా సీరియస్గా ఆర్డర్ వచ్చిందని. మరి ఈరోజు ఆర్డర్ వచ్చింది. రేపు 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారిని కోర్టుకు హాజరు కామని ఉత్తర్వులు జారీ అయినాయి. అదే కాకుండా కోర్టు ఎంత సీరియస్ గా తీసుకుంది, ఎందుకంటే గతంలో 2-3 సార్లు ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఫామ్ 1 అనే ఒక అధికారికి ఇష్యూ అయింది కంటోన్మెంట్ బోర్డు విషయంలో. మరి ఆ ఫామ్ 1 అధికారం ఏంటంటే దాంట్లో క్లియర్ గా రాసింది, ఈ వాయిదాకి అంటే రేపు 10వ తారీఖు జరిగే కోర్టు వాయిదాకి తప్పకుండా రా. అదే కాకుండా ఈ కేసు సంబంధించిన ఎన్ని వాయిదాలు ఉంటావో అన్ని వాయిదాలకు నువ్వు తప్పకుండా నువ్వే రావాలా అని కూడా క్లియర్ గా ఉత్తర్వులు జరిగింది. మరి నాకు పూర్తి నమ్మకం ఈ కంటెంప్ట్ ఆఫ్ కేసు తర్వాత దాదాపు కంటోన్మెంట్ బోర్డుకి 65 కోట్ల నుంచి 75 కోట్ల దాకా వెంటనే రిలీజ్ అవుతాయని నాకు పూర్తి నమ్మకం. మరి ఈ యొక్క డబ్బుతో గతంలో కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఒక చొరవతో ఏదైతే 300 కోట్లు వచ్చినాయో, మరి ఇప్పుడు ఒక 75 కోట్లు రాబోతున్నాయో, ఈ అన్నిటిని పట్టుకొని తప్పకుండా దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటోన్మెంట్ బోర్డులో అడ్రస్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి డెవలప్మెంట్ అనేది కొద్దిగా కుంటి పడ్డది. ఎందుకంటే ఫండ్స్ లేవు, ఏమైనా ఫైనాన్షియల్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయని. మరి తప్పకుండా ఈ యొక్క ఫండ్స్ తోని, ఈ యొక్క నిధులతోని కంటోన్మెంట్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏవైతే డెవలప్మెంట్ ఆగిందో అవన్నీ కూడా చేపడతాం జరుగుతాయని మీ అందరు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది.